హలో ఆల్ చేపల పులుసుని చాలా ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాము. ఇదంతా కూడా మా అత్తయ్య చేసింది. నేను వీడియో తీశాను. నేనైతే ఎప్పుడు కూడా ట్రై చేయలేదు. కానీ మా అత్తయ్య చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. దీని పెద్దగా ఏం అవసరం లేదండి. అక్కడ మనం క్లీనింగ్ అనేది ప్రాపర్గా చేయించుకొని వస్తే సరిపోతుంది. ఇలాంటి మందపాటి గిన్నె కూడా అవసరం అనమాట. ఫిష్ అనేది వెంటనే అడుగంటకుండా ఉండడం కోసం ఇలాంటి మందపాటి గిన్నె అయితే అవసరం. మీ దగ్గర ఉంటే కనుక తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేను 5 కేజీల వరకు కూడా చేపలని తీసుకున్నాను. అంటే బొచ్చ అంటాము వీటిని 5 కేజీల వరకు తీసుకుంటే వాటిలో నాకు మొత్తం అంతా క్లీనింగ్ మొత్తం పోగా 3 కేజీల వరకు వచ్చినాయన్నమాట. వాటిని మొత్తము కొంచెం మజ్జిగ పులుసు, నిమ్మకాయ రసము మొత్తం అంతా వేసి కళ్ళుప్పు వేసి 2-3 సార్లు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాష్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం నిమ్మకాయ రసం పిండేసేసి ఒక 5 నిమిషాలు అలా పెట్టేసామంటే స్మెల్ అనేది ఉండకుండా ఉంటుందన్నమాట. దాంట్లోకి మనకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కారాన్ని, 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కారాన్ని అంటే గుడ్డు కారము, సాంబార్ కారం రెండు కూడా, అలాగే కళ్ళుప్పుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు, పసుపుని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కింద నుంచి పై వరకు అనుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ అలాగే దాంట్లోనే 2 నేతిగిన్నె వరకు కూడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేసుకోవాలన్నమాట. ఆ ఆయిల్ని కాగిన నూనెని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి 2 గిన్నెల వరకు కూడా. అలాగే దీంతోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా దంచి పెట్టుకున్నదైతే మంచిగా ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట. మంచి స్మెల్, అరోమా అనేది కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రెష్గా దంచి పెట్టుకున్నది వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఇంట్లో ఉన్న గరం మసాలాని యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలాలో అన్నీ మనం మిక్స్ చేసినట్లయితే కనుక కమ్మటి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అంటే ధనియాలు, లవంగాలు, యాలుక్కాయలు, ఈ విధంగా దాల్చిన చెక్క, ఈ విధంగా అనమాట. ఇలా మళ్ళీ ఒకసారి కింద నుంచి పై వరకు మొత్తం ట్యాప్ చేసుకుంటూ ఉంటే మొత్తం అన్నీ కూడా మిక్స్ అయిపోతాయి అన్నమాట. లేదు ఇలా కాకుండా మీరు ఒకసారి చేత్తో మిక్స్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇక్కడ బొచ్చ అనేది మనకి రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతుందన్నమాట. మన గుంటూరులో అయినా ఎక్కడైనా కూడా. సో ఎక్కువ కాస్ట్ అనేది ఉండదు కాబట్టి దీన్ని ప్రిఫర్ చేస్తే కనుక మనకి టేస్ట్ బాగుంటుంది. అలాగే రీజనబుల్ కాస్ట్లో వస్తుంది. ఇక్కడ ఆయిల్ వచ్చేసరికి 4 నేతి గిన్నెల వరకు తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మనం తీసుకున్న వాటికి అంటే 3 కేజీల వరకు తీసుకున్న వాటికి కంపల్సరీగా 4 నేతి గిన్నెల వరకు ఆయిల్ అనేది పడుతుంది. సో నూనె అనేది బాగా కాగిన తర్వాత ఇంక ఏవి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక టమాటాని బారుగా కోసుకొని, ఒక ఆనియన్ని 2 ఆనియన్స్ తీసుకోవచ్చు. కొంచెం గ్రేవీగా కావాలి అని అనుకుంటే కనుక దాంట్లోకి పచ్చిమిర్చిని ఒక 5-6 వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత ఇలా కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. ఇక్కడ ఆనియన్, టమాటా బాగా వేగిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న మొత్తం ముక్కలన్నీ తీసుకొని ఒక్కొక్కటిగా ఈ విధంగా ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ని మీద పోసుకుంటూ దాని మీద ఈ విధంగా మొత్తం ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. చేపలలో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ముళ్ళు ఉన్నవి ఉన్నాయి, ముళ్ళు లేనివి ఉన్నాయి. మీకు ముళ్ళు ఉన్నవంటే ఇష్టమో, ముళ్ళు లేనివంటే ఇష్టమో, ఎవరు ఎక్కువగా ఏది ప్రిఫర్ చేస్తారు అనేది కూడా కామెంట్ చేసేయండి. కానీ చేపల్లో ఉన్న పోషకాలు మరి వేటిలోనూ ఉండవు అని అంటారు. వాటిని తీసుకోవడం కూడా చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. గర్భిణీల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు, చిన్నపిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా కంటి మెరుగు కోసం అని చెప్పేసి ఫిషెస్ అనేవి తింటూ ఉంటారు కదా. సో ఎంత హెల్తీయో కదా మరి చేపలు అంటే. ఇక్కడ మెత్తటి ముక్కలన్నీ కింద, పైన బోన్స్ ఉన్నవన్నీ కూడా ముందు పైన పెట్టేసేసామన్నమాట. ముందుగానే ఒక 50 గ్రాముల వరకు చింతపండు నానబెట్టుకొని వేడి నీళ్ళల్లో దాని నుంచి గుజ్జు తీసిన దాన్ని ఈ విధంగా ఆ నీటిని కూడా దీంట్లో వేసుకోవాలి. మరీ పల్చగా గుజ్జు అనేది ఉండకూడదండి, థిక్నెస్గానే ఉండాలి. ఆ చింతపండు నానబెట్టుకొని వేడి నీళ్ళల్లో ఈ విధంగా దాని నుంచి తీసిన నీటిని ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉప్పు కారాన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకొని చూసుకొని మళ్ళీ మొత్తం ముక్కలన్నీ కూడా ఒకసారి పైకి కిందకి తిప్పుకుంటూ ఉండాలి. చేపల కర్రీని చేసేటప్పుడు ఏమాత్రం కూడా గంటని యూజ్ చేయకూడదు. గంటని యూజ్ చేయకుండా మనము దాన్ని గరిటె తిప్పకుండా ఈ విధంగా పక్కకి అలా అనుకుంటూ ఉండాలన్నమాట. అడ్జస్ట్ చేసుకుంటూ అలా అంటూ ఉంటే మనకి ముక్క అనేది కూడా పక్కకు కదులుతుంది. ఆ పులుసు అనేది ముక్కకు పడుతూ ఉంటుంది. ఇక్కడ కేవలం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ మూత తిరిగి చూస్తే కనుక చూస్తున్నారు కదా, ఆయిల్ తెట్ అనేది పైకి వస్తుంది. ఇలా అయితే ఉడికినట్టు కాదండి. మనకి అక్కడ గ్రేవీ అనేది కొంచెం చిక్కపడాలి. చిక్కపడిన తర్వాత ముక్క అనేది మంచిగా ఉడికిందో లేదనేది కూడా మనం చూసుకోవాలి. ఈ విధంగా మధ్యలో పక్కకి ఇలా కదుపుతూ ఉంటూ ఒక 10 మినిట్స్కి చూసుకుంటూ ఉంటే కనుక వితిన్ హాఫ్ అన్ అవర్లో మనకు కూర అనేది మంచిగా ఉడుకుతుంది. మంచిగా టేస్ట్ అనేది ఎలివెన్స్ అవుతూ ఉంటుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.
ఇక్కడ మధ్య మధ్యలో అంటే 10 నిమిషాలకు ఒకసారి మూతను తీసుకొని చూసుకుంటూ ముక్కేమైనా అడుగంటుతుందో లేదో అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. దీనికి మెయిన్ అనేది ఇది కావాలనమాట. అలాగే మన గ్రేవీ అనేది చిక్కపడుతుందో లేదో అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే ముక్క అడుగంటిపోతుంది. సో, దగ్గరే ఉండి కలయబెడుతూ ఉండాలి. అంటే గెంటెతో కాదు, ఇదిగో ఈ విధంగా అనమాట. పక్కకి ఆ విధంగా కలుపుతూ ఉండాలనమాట. అంటే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చేపల కర్రీ అనేది మనం మధ్యాహ్నం తినాలి అంటే గనక పొద్దున్నే చేసేసుకుంటే మంచిగా ఫ్లేవర్స్ అనేవి పడతది ఆ ముక్కకి. లేదు అది రెండో రోజు తింటే చాలా బావుంటుందని చెప్పేసి చెప్తా ఉంటారు మన పెద్దవాళ్ళు. చేపల కూర ఇవాళ వండిన రోజు కన్నా కూడా రెండో రోజు బావుంటుందిరా అని అంటూ ఉంటారు. సో, మీకెంతమందికి ఇలా అయితే ఇష్టం అనేది కూడా కామెంట్ చేసేయండి. సో, చేపల కర్రీ అనేది రెడీ అయిపోతుందనమాట. ఈ విధంగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకుంటూ ఒక 10 మినిట్స్‌కి ఈ విధంగా మనం చేసుకుంటూ ఉంటే గనక మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో, చూస్తున్నారు కదా ఆయిల్ తిట్ట అనేది ఎంత బాగా తేలిందో. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు చిక్కగా అయిపోయిందనమాట. మీరు గనక చూసినట్లయితే గ్రేవీ అనేది. సో, ఈ టైంలో ఉన్నప్పుడే మనం కొత్తిమీర, కొంచెం లైట్‌గా పుదీనా అనేది కూడా వేసుకుంటే బావుంటుందనమాట. సో, ఈ విధంగా ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి మంచిగా అరోమాతోటి ఈజీగా, హెల్తీగా చేసుకోవచ్చనమాట. సో, చూసారు కదా! మీకు కనుక ఈ విధంగా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. కూర చాలా అంటే చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.